ఒక రోడ్డును మనం ఊహించుకోగలమా? అక్కడ ప్రయాణం అంటే ఆట కాదు, ప్రాణాలు పనంగా పెట్టే సాహసం. ఒకసారి అడుగు పెడితే తిరిగి వచ్చారా అనేది ఎవరికి తెలియదు. ఏ దిక్కును చూసినా పగుళ్ళు, కొండలపైకి ఎగబాగే బస్సులు, కింద పడితే వేల అడుగుల లోతు. ఇది రోడ్డా లేక నరకపు ద్వారమా అన్న ప్రశ్నే మీ మదిలో కదులుతుంది. ఇది కేవలం ప్రమాదకరమైన రోడ్డు మాత్రమే కాదు, ఇది చరిత్రతో ముడిపడిన రహస్య రహదారి. ఒకప్పుడు యుద్ధాలు జరిగిన నేల, లక్షలాది మంది ప్రాణాలు పోయిన స్థలం. ఆ రోడ్డుకి నిర్మాణం జరిగినప్పుడు 10 లక్షల మంది బలుకొని వారి ఎముకలే రోడ్డు పునాదులుగా అయ్యాయని చెప్పుకుంటారు. ఇంతటి గాఢమైన చరిత్రతో, ప్రాణాలు గాలికి వదిలేసే సాహసంతో ఆ రోడ్డులో అసలు ఏముంది, ఏం జరిగింది, ఎవరు నిర్మించారు, ఎందుకు ఇంత భయంకరంగా ఉంది, ఎముకల మీద ప్రయాణించే ఈ మార్గం అసలు ఎక్కడ ఉంది? ఈ వీడియోలో మనం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రహస్యమైన రోడ్డులోకి అడుగు పెట్టబోతున్నాం. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ రహదారి కథలు వింటే మీరు అక్కడికి వెళ్ళాలని కాదు, జీవితంలో వెళ్ళకోకుండా ఉంటే బాగుండే బాబోయ్ అనిపిస్తుంది. అలాంటి ప్రపంచంలోనే ప్రమాదకరమైన రోడ్డుకు స్వాగతం. సో ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. ఈ ప్రపంచంలో మనం చూడకుండా ఉన్నటువంటి ప్రమాదకరమైన రోడ్లు చాలా ఉన్నాయి. కొన్ని ఎత్తైన కొండల మధ్యలో మెలికలు తిరుగుతూ ఉండగా, మరికొన్ని మంచు తుఫానులు, విరిగిపడే కొండ చర్యలతో నిండిపోయి చాలా భయంకరంగా ఉన్నాయి. అలాగే ఇంకొన్ని రోడ్ల నిర్వహణ సరిగ్గా లేక ప్రయాణికుల ప్రాణాలను బలిగొంటూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే మిస్టరీ వింటే మీ గుండెలు కుబేల్మంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే రోడ్డు కూడా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రోడ్లలో ఒకటి. ఈ రోడ్డు నిర్మించే సమయంలో ఏకంగా 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారట. ఎముకలు రోడ్డుగా పేరుగాంచిన ఈ హైవే అసలు ఎక్కడుంది, దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఆ రోడ్డు వెనుక ఉన్న చరిత్ర ఏంటి, తదితర ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇది రష్యాలోని సైబేరియా తూర్పు భాగంలో మగడాన్, యుకాట్స్ నగరాలను కలిపే ప్రధాన జాతీయ రహదారి. ప్రపంచంలోనే భయంకరమైన హైవేగా పేరుగాంచింది ఈ రష్యన్ సైబేరియా రహదారి. కొలిమా హైవే R504 అని పిలువబడే ఈ రోడ్డు ప్రపంచంలోనే అత్యంత శీతలమైన కఠినమైన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. అసలు ఇది ఎముకల రోడ్డుగా ఎలా మారిందంటే ఇప్పుడు చూద్దాం. ఈ రహదారిని 1930 నుండి 1950 వరకు నిర్మించారు. అంటే దాదాపు 20 సంవత్సరాలు నిర్మించారు. సోవియట్ నియంత జోసెఫ్ స్టాలిన్ పాలనలో ఈ రోడ్డును వేశారు. అప్పట్లో స్టాలిన్ శిబిరాల్లో ఖైదు చేయబడే వారిని ఈ రోడ్డు నిర్మాణంలో కూలీలుగా వాడుకున్నారట. బలవంతంగా పనులు చేయించడంతో పాటు వారిని అనేక రకాలుగా చిత్రహింసలు గురి చేసేవారు. దీనికి తోడు ఇక్కడ కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా చాలా మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. ఖచ్చితమైన లెక్కలు లేకున్నా ఒక నివేదిక ప్రకారం ఈ రోడ్డు వేసే సమయంలో సుమారు 10 లక్షల మంది ఖైదీలు చనిపోయారని తెలిసింది. అలా చనిపోయిన వారి మృతదేహాలు రోడ్డు కిందే పూడ్చిపెట్టేవారట. దీనికి తోడు శీతాకాలంలో రోడ్డు జారకుండా ఉండేందుకు మనిషి ఎముకలను ఇసుకతో కప్పి ఈ రోడ్డు నిర్మాణం ఉపయోగించారని సమాచారం. ఈ కారణంగానే ఈ రోడ్డుకు ఎముకల రోడ్డు అని పేరు కూడా వచ్చిందని చెప్తారు. ఇక్కడ బంగారు గనులకు వెళ్లేందుకు కూడా ఇదే ప్రత్యేకమైన రహదారి. కొలిమా హైవే నిర్మాణాన్ని 1932లో కొంచెం పూర్తి చేయగా, ఇక పూర్తిగా 1953లో పూర్తి చేశారు. ఈ రోడ్డును మొత్తం 2025 కిలోమీటర్లు నిర్మించారు. కొలిమాలోని బంగారు గనులను చేరుకోవడానికి వీలుగా ఈ రోడ్డును నిర్మించారట. ప్రపంచంలోనే అత్యంత శీతలమైన కఠినమైన ప్రాంతాల్లో కొలిమా ప్రాంతం ఒకటి. ఈ ప్రాంతంలో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు -50 degrees కి పడిపోతాయట. దీనికి తోడు భారీ హిమపాతం, కుంతల కారణంగా ఈ రోడ్డు ప్రమాదకరమైన మార్గాల్లో ఒకటిగా చేరింది. ఈ రోడ్డు చాలా వరకు చదును చేయలేదు. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణం చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ రోడ్డు మీద ప్రయాణించడానికి 4 నుంచి 5 రోజుల సమయం పట్టవచ్చని సమాచారం. వర్షాకాలంలో అయితే ఇంకా చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఈ రోడ్డుపై ప్రయాణం. మట్టితో కప్పబడిన ఈ రోడ్డులో ట్రాక్టర్లు, ట్రక్కులు వంటి వాహనాలు కూడా ఇరిపోగలవు. దీనికి తోడు కొట్టుకుపోయిన వంతెనలు, వాగులు తదితరాలతో రోడ్డు మొత్తం అస్తవ్యస్తంగా ఉంటుంది. అలాగే రోడ్డుపై భారీ మంచు, బురద ఉండడం వల్ల ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది. మొత్తానికి స్టాలిన్ యుగంలో జరిగిన దురాగతాలకు ఈ రహదారి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎముకల రహదారి. మీరు ఎప్పుడైనా ఈ రహదారి చూసుంటే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ us, లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ.